ఈసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం చదువుతున్నాం. 1 Thessalonians chapter 2 and verse 13. The Bible says, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మిమ్మల్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చెప్పండి, ఏ సిద్ధి అట ఇది? కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆ వాక్యమే బైబిల్ సెలవిస్తుంది. వాక్యమే దేవుడై ఉండెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆ వాక్యమే అంటే ఆ దేవుడే మీలో ఏం కలుగు చేస్తున్నాడు? ఆయన కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. కొంతమంది దగ్గరికి వెళ్తే అంటాడు కార్యసిద్ధి ప్రాప్తిరస్తు అంటారు కదా. అంటే అర్థం ఏంటంటే నీవు అనుకుంటున్న కార్యం నెరవేర్చబడునుగా. కానీ కొంతమంది మాట్లాడదు. సిద్ధించడం అంటే జరగడం అని అర్థం. కార్యసిద్ధి అంటే నీవు అనుకుంటున్న కార్యమును నెరవేర్చగలిగిన వాడు దేవుడు. ఇప్పుడు ఆ వాక్యమే, ఏ వాక్యాన్నైతే మీరు అంగీకరించారో, ఏ వాక్యాన్నైతే మీరు వెల్కమ్ చెప్పారో, ఏ వాక్యాన్నైతే మీ గుండెల్లో ఉంచుకున్నారో, ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంది. మీలో చాలా మంది అద్భుతాలు ఆశిస్తున్నారు. చాలా మంది మీ కార్యములు నెరవేర్చబడాలని చూస్తున్నారు. చాలా మంది మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడాలని కోరుకుంటున్నారు. అయితే అవి జరగాలంటే వాక్యము మనలో ఏం చేయాలట? ఉండాలి. ఇది దేవుడు కోరుతుంది. నువ్వు వాక్యానికి చోటు ఇవ్వకుండా, దేవుని వాక్యానికి నువ్వు లోబడకుండా, దేవుని స్వరానికి నువ్వు లోబడకుండా, నీ ఇష్టానుసారం జీవిస్తూ లోక సంబంధంగా బ్రతుకుతూ ప్రభువా నా జీవితంలో ఎందుకు అద్భుతాలు చేయట్లేదని మనం అడగడానికి లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంది. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘాన్ని ఎంత చక్కగా అభినందిస్తున్నాడంటే, పౌలు గారు వాక్యం చెప్తుంటేనట ప్రజలందరూ ఎలా విన్నారట? ఈ వాక్యం ఎవరు చెబుతున్నట్టు విన్నారట? దేవుడు చెబుతున్నట్టుగా విన్నాడట. దేవుని సేవకుడు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ఆత్మాభిషేకం కలిగిన దావీదునుడు దేవుని వాక్యాన్ని సరిగా విభజించగలిగే దేవుని సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు విశ్వాసులైన వారిలో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే ఈ మాటలు ప్రభువు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వినాలి. కానీ ఈ రోజుల్లో విశ్వాసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే మార్కులేసే పరిస్థితి వచ్చేసింది చాలా మందికి. ఈ పాస్టర్ గారికి ఎన్ని మార్కులు, ఆ పాస్టర్ గారికి ఎన్ని మార్కులు అని మార్కులేసేవాళ్ళు బయలుదేరు. ఈ రోజుల్లో నీ దైవజనుడు దేవుని ఆత్మ ద్వారా నింపబడి వాక్యమును ఉన్నదన్నట్టుగా బోధిస్తున్నాడు అంటే దేవుడు వారి ద్వారా మాట్లాడుతున్నాడని నమ్మి ఆ మాటలు నీ కొరకే, నీ జీవితం యొక్క ప్రయోజనం కొరకే ఎప్పుడైనా ఆశతో విన్నావా? వాక్యాన్ని వినేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉంది? బైబిల్ వినేటప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు ఎలాంటి ఉద్దేశంతో వస్తున్నావు? కొంతమంది ఎక్కడ లేని నీరసం అంతా ఎప్పుడు దేవుని వాక్యం వినేటప్పుడే. 1,00,000 రూపాయలు పోతే ఎలా బాధగా ఉంటారు, 1,00,00,000 రూపాయలు పోయినాయమ్మని వార్త రాగానే ఎలా డేలా పడిపోతారు, నిరుత్సాహపడిపోతారో అలా కూర్చుంటారు దేవుని సన్నిధిలో. ఏంటమ్మా అంటే, ఏమోనండి వచ్చానండి, ఏదో చెప్పారండి, మళ్ళీ వెళ్ళిపోయానండి, లేకపోతే మా ఆయన గారు ఊరుకోరండి ఇంటి దగ్గర. భర్త గారి కోసం వచ్చావా? భార్యను సంతృప్తి పెట్టడానికి వచ్చావా? లేదా ఇంట్లో ఏం టైం పాస్ అవ్వట్లేదండి పాస్టర్ గారు, మీటింగ్ పెడితే అలా కాసేపు కూర్చుని వెళ్తే కొంచెం బాగుందండి అనుకుంటారు చాలా. టైం పాస్ కోసం, ఎవరినో సంతృప్తి పరచడానికో నువ్వు దేవుని మందిరానికి రావటం లేదు. whenever you said expect a word from the Lord, దేవుని నుండి ఒక స్వరాన్ని, ఆయన స్వరం వింటున్నప్పుడు నీ జీవితంలో చెలరేగుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం అక్కడే ఉందని గుర్తించి దేవుని మాటలు వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసము ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడట. పౌలు గారు దేవుని వాక్యం చెబుతా ఉన్నాడు, దేవుని మాటలు వింటున్నారు. లుస్త్ర అనే ప్రాంతం ఒకప్పుడు భయంకర విగ్రహారంతో కూడుకున్న ప్రాంతం. అది దేవుణ్ణి మరచి, నిజ దేవుణ్ణి విడిచి చేతులతో కల్పించుకున్న వాటిని ఆరాధన చేస్తున్న ప్రపంచం అది, లేదా ఆ పరిస్థితి అది. అక్కడున్న వారందరికీ నిజ దేవుడికి లేదా దేవుడు చేసిన సృష్టికి తేడా తెలియదు. వాళ్ళందరికీ సృష్టినే దేవుడు అనుకుని ఆరాధన చేస్తున్న ప్రజలు వాళ్ళందరూ కూడా. అలాంటి ప్రాంతంలో దైవజనుడైన పౌలు దేవుని వాక్యం చెబుతా ఉంటే ఎవరో కొంతమంది ఒక వ్యక్తిని మోసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి, నడవలేడు, కాళ్ళు పనిచేయట్లేదు. హీ వాస్ క్రిపోల్డ్. ఆ పరిస్థితుల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు ఎంతమంది అక్కడ దేవుని వాక్యం ఎలా వింటున్నారో తర్వాత సంగతి, కానీ ఈ వ్యక్తి మాత్రం చాలా శ్రద్ధగా విన్నాడట దేవుని మాటలు. హల్లెలూయా.
సత్యదేవుని గురించిన విషయం, నిజ దేవుని గురించిన విషయం, సృష్టికర్త దేవుని గురించిన ఆధ్యాత్మిక సత్యాలు, సత్య వర్తమానాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు మాట్లాడే సందేశం ఇప్పుడు కూడా యేసయ్యను మహింపరిచిన సందేశం. హల్లెలూయా. పిట్ట కథలు కానీ ప్రజల్ని మరొక విధంగా ఆలోచింపజేసే విధానాల్లో పౌలు గారు ఎప్పుడు కూడా ప్రసంగాలు చెప్పలేరు. ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్పడం, ప్రభు రాజ్య విస్తరణలో వాడబడ్డం, యేసు క్రీస్తు ప్రభుని గురించి, ఆయన మరణ పునరుత్థానాల గురించి, దేవుని రాజ్యం గురించి, రాబోయే విమర్శ గురించి, తీర్పు గురించి చాలా స్పష్టంగా దేవుని సేవకుడు దేవుని వాక్యం చెప్పేవాడు, ప్రభు మాటలు అందించేవాడు. ఆ ప్రక్రియలో ఈ వ్యక్తి మాటలు వింటున్నాడు, పౌలు గారి వైపు తేరు చూస్తా ఉన్నాడు. ఆ మాటల లక్ష్యం ఉంచగానే పౌలు గారికి ఒక విషయం అర్థమైంది. ఇతడు ఏదో పొందుకోవాలనుకుంటున్నాడు ప్రభువు నుండి, ఏదో ఒక అద్భుతం కావాలని ఆశిస్తున్నాడు, తన జీవితంలో ఒక బ్రేక్ త్రూ కావాలని ఆశిస్తున్నాడు. పౌలు గారు అతను చూసి దగ్గరికి వెళ్ళి యేసయ్య నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో ఆ వ్యక్తిని నడిపించినప్పుడు ఆ వ్యక్తి వచ్చిన విధానం వేరుగా ఉంది, కానీ అక్కడి నుంచి వెళ్ళిన విధానం వేరుగా ఉంది. కాళ్ళు నడవలేని పరిస్థితిలో ఎవరో ద్వారా మోసుకురాబడిన ఆ వ్యక్తి దేవుని వాక్యానికి చోటిచ్చినప్పుడు, దేవుని సన్నిధికి చోటిచ్చినప్పుడు, ప్రభువుని తన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు గంతులేసుకుంటూ వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు బహుశా నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన విధానం ఏదైనా ఉండొచ్చు, ఎంతో భారంతో బహుశా ఇక్కడ నువ్వు కూర్చుని ఉండొచ్చు. కానీ దేవుని సేవకునిగా చెబుతున్నాను, ప్రభువుకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, క్రీస్తు ప్రభు నీలో ఉండగలిగితే, ఆ వాక్యానికి నువ్వు చోటు ఇవ్వగలిగితే ఇక్కడ నుంచి ఆ భారం తొలగించబడి సంతోషంతో పరుగులెత్తుకుంటూ ఇంటికి వెళ్తా. నిందల అవమానాలు నేను కృంగదీస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభువుని యేసుక్రీస్తు స్వరాన్ని నువ్వు విన్నప్పుడు దేవుడు వాటి మీద జయమిచ్చి నువ్వు నడిపించగలిగిన వాడు ఆయన. ప్రభువు దగ్గరికి వచ్చే విధానం సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులు వచ్చేవేమో, కానీ ఆ వాక్యమే నీలో కార్యసిద్ధి కలుగు చేసేది. ఏ వాక్యానికి నువ్వు చోటిస్తున్నావో, ఏ వాక్యానికి లోబడుతున్నావో ఆ వాక్యమే నీ కార్యమును నెరవేర్చేది, నీవు అనుకుంటున్న సంగతులు నెరవేర్చేది. ప్రభువారు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అందును బట్టే మీలో, అందరూ చెప్పండి, మీలో ఆ వాక్యం ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగు చేస్తుంది. మనలో ఉన్న దేవుని వాక్యం, ఏ వాక్యానికి మనం చోటిస్తామో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుందని బైబిల్లో మనం చూసాం.